హాయ్ ఫ్రెండ్స్, డే 14 30 days 30 cars జాతరలో మీ ముందుకి షిఫ్ట్ తీసుకొచ్చానండి. ఈ 30 days 30 cars జాతర అనే కాన్సెప్ట్ని మీ ముందుకి తీసుకొచ్చాను. మొదటి నుంచి ఇప్పటి వరకు ఇది 14వ వెహికల్ అండి. తీసుకొచ్చిన ప్రతి వెహికల్ సేల్ అయితే అయిపోతుంది. మీకు సంబంధించినటువంటి ఫుల్ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తున్నాను. అండ్ మీ ముందుకి అయితే షిఫ్ట్ డిజైర్ తీసుకొచ్చానండి. చూడొచ్చు మీరు, డీజిల్ వేరియంట్ అండి. వెహికల్లోకి వెళ్ళే ముందు ఒకసారి చిన్న 2 మాటలండి. వెహికల్ ఏంటంటే ఫ్రెండ్స్, మీరు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మా వీడియోస్ అయితే చూస్తున్నారు, కానీ వెహికల్ సేల్ అయిపోయిన తర్వాత మాకు కాల్ చేస్తున్నారు ఫ్రెండ్స్. దీనివల్ల నేను చాలా డిసప్పాయింట్ అయితే అవుతున్నాను. ఎందుకంటే మీరు వెహికల్ తీసుకోలేకపోతున్నారు. చాలా కావాలి బ్రదర్, అవసరమైతే ఇంకొక 5,000 10,000 ఎక్స్ట్రా వాళ్ళకి ఇద్దాము, అడగండి తీసుకుంటామని అంటున్నారు. మీరు అలా ఉండకూడదంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే మేము పెట్టిన ప్రతి ఒక్క అప్డేటు నోటిఫికేషన్ ఫస్ట్ మీకైతే వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే వస్తుంది. దానివల్ల అయితే మిస్ అవ్వకుండా మేము పెట్టే ప్రతి ఒక్క వెహికల్ని మీకు చేరుతుంది, కాబట్టి మీరు తీసుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. వీడియోని అయితే ఫుల్ వరకు చూడండి, లాస్ట్ వరకు చూడండి. కంప్లీట్గా మైనస్లు ఏంటి ప్లస్లు ఏంటి అని రాజీ పడకుండా వెహికల్లో ఉన్నటువంటి ప్లస్ ఆర్ మైనస్లు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి రైట్ రౌండ్లో వెహికల్ని అయితే ఒకసారి చూడండి ఫ్రెండ్స్. క్లారిటీగా రైట్ రౌండ్లో వెహికల్ వీడియో మొత్తం అంతా చూడండి. ఫ్రెండ్స్, మీరు చూసుకోవచ్చు, ఫ్యామిలీ పరంగా కానీ ట్రాన్స్పోర్ట్ పరంగా కానీ ఏ విధంగానైనా సరే షిఫ్ట్ డిజైర్ అనేది మార్కెట్లో ఎవర్ గ్రీన్ వెహికల్ అండి. దీనిని బీట్అవుట్ చేసినది ఉండదన్నమాట. కార్ ఆఫ్ ది ఇయర్లు సొంతం చేసుకున్నటువంటి వెహికల్ అనమాట షిఫ్ట్ డిజైరు. టైప్ 1 కా నుంచి టైప్ 4 వరకు ఇప్పుడు నడుస్తున్న జనరేషన్ వరకు నెంబర్ 1 సేల్స్లో ముందు నిలబడేటువంటి వెహికల్ షిఫ్ట్ డిజైర్ అండి. ఎందుకంటే మారుతి సుజుకి అనగానే మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ మెయింటెనెన్స్. అంత తక్కువ మెయింటెనెన్స్లో ట్రావెల్స్ కానీ ఎవరైనా సరే యూజ్ చేసుకుంటానికి బాగా యూజ్ అవుతుంది. వెహికల్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. వెరీ లో మెయింటెనెన్స్ అనమాట మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ అనేది. డీజిల్ వేరియంట్. వెహికల్ నెంబర్ కూడా చూసుకోవచ్చు, 4499 ఫ్యాన్సీ నెంబర్తో తీసుకొచ్చాను. 2009 మోడల్ అండి. 2029 వరకు వెహికల్ అయితే లైఫ్ కాల పరిమితి అయితే ఉంది. రెన్యూవల్ అయితే చేయించారు కస్టమర్లు. ఆ తర్వాత నేమ్ ట్రాన్స్ఫర్ కూడా అయిపోతుంది వెహికల్ అయితే. ఇన్సూరెన్స్ కూడా లైవ్లో ఉంది. వెహికల్ అయితే 1,59,000కి మీ ముందుకైతే తీసుకొచ్చాను. ఈ వెహికల్ని 1,59,000కి ఇచ్చేపోతున్నాం ఫ్రెండ్స్. ఈ వెహికల్ని ఫైనల్గా ఇది ఫైనల్ ప్రైస్ అండి. ఒక 1,000 రూపాయలు కూడా బార్గెనింగ్ అనేది ఉండదు. మనం మ్యాక్సిమం 100కి 100% ఫైనల్ ప్రైస్లో అయితే తీసుకొస్తాము. ఇది డైరెక్ట్ కస్టమర్ వెహికల్ అనమాట. 7,000 కమిషన్ అయితే ఉంటుంది దీనికి గాను. వెహికల్ మొత్తం అంతా మీరు చూసుకున్నారు కదా. ఈ వెహికల్ వచ్చేప్పటికి ఎల్డిఐ అండి. వీడిఐగా కన్వర్ట్ చేసుకున్నారు. 4 పవర్ విండోస్ అయితే ఎంచుకున్నారు, సెంటర్ లాక్ ఎంచుకున్నారు, టచ్ స్క్రీన్ ఎంచుకున్నారు, రివర్స్ కెమెరా ఎంచుకున్నారు. కస్టమర్ అయితే ఎల్డిఐని వీడిఐగా కన్వర్ట్ అయితే చేయించుకున్నారు. వెహికల్ అయితే 1,59,000కి మీ ముందుకైతే తీసుకొచ్చానండి. డే 14లో భాగంగా వెహికల్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. చిన్న రెస్ట్లు అయితే ఉన్నాయి, అయితే చేయించుకోవాలి. వెహికల్ రైట్ రౌండ్లో కానీ బాడీ లైనింగ్లో కానీ ఎక్కడ ఏది మిస్ కాలేదు, అంత పర్ఫెక్ట్గా ఉంది. బ్యాక్ టైర్స్ కూడా సీల్ టైర్స్ అయితే బ్రాండ్ న్యూ టైర్స్ అయితే ఉన్నాయి. ఎంఆర్ఎఫ్ టైర్స్ అయితే ఉన్నాయండి. బ్యాక్ టైర్స్ కూడా మీరు చూసుకోవచ్చు, జేకే టైర్స్ టైర్స్ కూడా మీరు చూసుకోవచ్చు. సీల్ టైర్స్ అయితే కాదు కానీ ఒక 80% బటన్స్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ కూడా సేమ్ కంపెనీ టైర్స్ అయితే ఉన్నాయి. రివర్స్ కెమెరా కూడా ఉందండి దీనికి, టచ్ స్క్రీన్ కూడా ఉంది. ఇంజిన్ కానీ ఏసీ కానీ పర్ఫెక్ట్గా వర్క్ అయితే అవుతుంది. కిలోమీటర్ డ్రైవ్ అయితే 2,70,000 తిరిగింది. అండ్ మొత్తం అంతా మీరు చూసుకోవచ్చు. ఒకసారి ఇంజిన్ కూడా మీకు స్టార్ట్ చేసి చూపిస్తాను. దానికంటే ముందు ఒకసారి ఇంటీరియర్ ఎలా ఉందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇంటీరియర్ అయితే మొత్తం అంతా చూడండి. సీట్ కవర్స్ అయితే దీనికి పడతాయండి. సీట్ కవర్స్ అయితే ఫ్రంట్ 2 వేయించుకోవాలి. మీరు చూడొచ్చు, స్క్రీన్ కానీ రివర్స్ కెమెరా కానీ మొత్తం అంతా ఇంటీరియర్ అంతా చూసుకోవచ్చు. కస్టమర్ అయితే ఈ విధంగా పవర్ విండోస్ అవన్నీ ఈ వీడియోకి వస్తాయండి. ఇవి వీడియోకి వచ్చాయి, ఎల్ఏకి వేయించుకున్నారు. మొత్తం అంతా డోర్స్ అన్నీ చేయించుకున్నట్టున్నారు పవర్ విండోస్ కోసము. మీరు ఒకసారి ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. ఇంజిన్ బీటింగ్ కూడా ఎక్కడ ఏది మిస్ కాలేదండి. ఇంజిన్ బీటింగ్ కూడా పర్ఫెక్ట్గా పడుతుంది. ఒకసారి రేస్ చేసి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. స్మోక్ ఏమైనా వస్తుందేమో చూడండి. ఫ్రెండ్స్, మీరు చూసారు కదా. ఒకసారి బానెట్ కూడా లిఫ్ట్ చేసి చూపిస్తాను, చూడండి.
వీడియో చేస్తున్నా, ఖచ్చితంగా వీడియో చేస్తున్నా. అలాగే ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు వెహికల్ ఇంజిన్ సెక్షన్ అంతా మీకు చూపిస్తున్నాను. చూడండి, పర్ఫెక్ట్గా ఇంజిన్ బీటింగ్ అయితే పడుతుంది. 2009కి ఏవైతే ఇంజిన్ అయితే వచ్చిందో ఆ ఇంజినే ఉంది. వెహికల్ ఇంజిన్ సెక్షన్ కూడా ఏది మారలేదండి. అండ్ మీరు చూసుకోవచ్చు స్మోక్ ఏమైనా వస్తుంది అనేది చూడండి. గ్యాస్ కూడా ఎటువంటి గ్యాస్ అదేం లేదు. ఇంజిన్ బీటింగ్ అయితే చాలా స్మూత్గా ఉందండి. ఇంజిన్ కూడా మీరు చూసుకోవచ్చు, ఇంజిన్ లైనింగ్ కూడా చూసుకోవచ్చు అండి. ఎక్కడ ఏది రీప్లేస్ అనేది జరగలేదు, ఒరిజినాలిటీగా ఉంది, చాలా క్లారిటీగా ఉంది. ఇంజిన్ కూడా మీరు చూసుకోవచ్చు. ఇంజిన్ మోడల్ కూడా చూపిస్తున్నాను నేను క్లారిటీగా. అండ్ బ్యాటరీ కూడా చూసుకోవచ్చు అండి. న్యూ బ్యాటరీ వేయించారు, 2024 6వ నెల బ్యాటరీ అండి ఇది. బానెట్ కూడా ఒరిజినల్ బానెట్ అండి, లెడ్ ఉన్న బానెట్ అనమాట. కంపెనీ నుంచి వచ్చినటువంటి బానెట్ ఇది. ఫ్రంట్ సెక్షన్లో ఎటువంటి రెస్ట్ అనేది ఎక్కడా లేదు. బానెట్కి కానీ ఇంజిన్ సెక్షన్లో కానీ ఎక్కడా రెస్ట్ లేదండి, అంతా బాగానే ఉంది. మీరు మొత్తం చూసుకోవచ్చు, ఎక్కడ పిల్లర్స్ కానీ ఏమీ ఇది అవ్వలేదు. ఒరిజినల్ కంపెనీతో వచ్చినటువంటి ఒరిజినల్ లెడ్స్ అవన్నీ ఉన్నాయి. నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అనమాట. మీరు చూసుకోవచ్చు, ఈ లేబుల్స్ కూడా పోలేదు. మామూలుగా యాక్సిడెంట్ కానీ ఏమన్నా అయితే ఈ కంపెనీతో వస్తున్నటువంటి లేబుల్స్ అనమాట. ఈ లేబుల్స్ కూడా పోలేదు, 2 లేబుల్స్ అలానే ఉన్నాయి. ఒరిజినల్ పీస్ అనమాట ఇది. ఇంజిన్ కూడా చాలా బాగుందండి బీటింగ్. ఇంజిన్ బీటింగ్ మీరు విన్నారు కదా. మీరు అవసరమైతే ఒక స్పెసిఫిక్గా ఇన్స్పెక్షన్ కూడా చేయించుకోవచ్చు దీనికి సంబంధించినటువంటి. అండ్ ట్రయల్ కూడా తీద్దాం ఫ్రెండ్స్. ఇది వెహికల్కి అయితే రెస్ట్ అక్కడక్కడ ఉందని చెప్పాను కదండి, అదొకటి మీరు దృష్టిలో పెట్టుకోండి. రెస్ట్ ఉంది, పెయింట్ అయితే చేయించుకున్నారు అక్కడక్కడ, ఈ విధంగా అయితే రెస్ట్ ఉంది. ఇదైతే బెజ్జాలు పడిపోయే రెస్ట్ అయితే అంత లేదు, కానీ మెయిన్ జస్ట్ ఫామ్ అయింది, రెస్ట్ అయితే ఫామ్ అయింది. పెయింట్లు వేసి రెస్ట్ అయితే ఫామ్ అయింది ఫుట్బోర్డ్లకి. అండ్ డిక్కీ స్పేస్ కూడా బాగా ఎక్కువ అండి డిజైర్కి. బూట్ స్పేస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, చాలా హెవీ లగేజ్ కూడా పడుతుంది అనమాట. ఎంత లగేజ్ అయినా సరే వేసేసుకోవచ్చు, హెవీ లగేజ్ కూడా యూజ్ అవుతుంది. చూసారు కదా ఎంత డిక్కీ స్పేస్ ఉందో. అండ్ డిక్కీ కూడా ఎక్కడ చేంజ్ అయితే కాలేదు, లైట్గా అక్కడక్కడ రెస్ట్ రావడం వల్ల ఇలా టచ్ అప్లు అయితే చేసింది, అంతేగాని డిక్కీ అయితే చేంజ్ కాలేదండి. 4499 మంచి నెంబర్ అండి వెహికల్కి వచ్చేప్పటికి. మీరు మొత్తం చూపించుకోవచ్చు. అండ్ ఈ సెక్షన్ కూడా చూడండి, ఈ డోర్ కూడా మారలేదు ఫ్రెండ్స్, ఇది ఒరిజినల్ డోర్ అనమాట. లెడ్ కూడా అలానే ఉంది, కంపెనీతో పాటు వచ్చినటువంటి లెడ్. తర్వాత ఒకసారి ఇది కూడా చూపిస్తాను. ఎక్కడ యాక్సిడెంట్ అయితే కాలేదండి, ఒరిజినల్ పంచ్ మార్క్స్ అనేవి ఉన్నాయి వెహికల్కి వచ్చి. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఈ డోర్ కూడా మారలేదు, ఇది ఒరిజినల్ లెడ్తో ఉంది డోరు. అండ్ మీకు ఏంటంటే డిజైర్కి వచ్చేపాటికి ఇలా ఈ లెడ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఇది కంపెనీతో వచ్చినటువంటి రోబోటిక్ లెడ్ అనమాట. అంటే ఈ ఫెండర్ కూడా ఈ ఫెండర్ కూడా మారలేదండి. ఈ ఫెండర్ నుంచి ఆ చివరి వరకు కంపెనీతో పాటు వచ్చినటువంటి లెడ్ అలానే ఉన్నది. ఇది ఒరిజినల్ లెడ్ అనమాట. ఏ విధమైన యాక్సిడెంట్ జరిగినా ఏం జరిగినా సరే బాగా డిస్టర్బెన్స్ అయిపోయింది, ఈ లెడ్ పోయిద్ది అనమాట. చూశారు కదా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు. ఫెండర్ కూడా మారలేదు, క్వార్టర్ ప్యానల్ కూడా మారలేదు, అన్నీ ఒరిజినాలిటీగా ఉన్నాయండి వెహికల్కి వచ్చేపాటికి. వీడియోని క్లారిటీగా చూడండి చివరి వరకు, మొత్తం నేను చెప్పేది క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ ఇటు సైడ్ కూడా మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇటు సైడ్ కూడా ఒరిజినల్గా లెడ్ అయితే ఏం పోలేదు, పర్ఫెక్ట్గా ఉంది. మొత్తం అటు సైడ్ చూపించినట్టే ఉంది. ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేద్దాము, ఒకసారి రండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఒకసారి వెహికల్ అయితే రౌండ్ అయితే చేసి చూపిస్తాను. పాస్ చేసావా?
ఫ్రెండ్స్ ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేద్దాము. ఏసీ కూడా ఆన్ చేసాను. చూడొచ్చు కస్టమర్ అయితే ఈ విధంగా ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే వేయించుకున్నారు. యూట్యూబ్ అవి కూడా ప్లే అవుతాయి అన్నమాట. మొత్తం ఈ విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ హ్యాండ్లు అయితే బేభత్సంగా ఉన్నాయన్నమాట, మామూలుగా లేవు. ఫ్రెండ్స్ వెహికల్ ఏంటంటే మొత్తం అంతా మీరు ఒకసారి చెక్ చేయించుకోండి. స్పెసిఫిక్గా ఒక మెకానిక్తో ఇన్స్పెక్షన్ అయితే చేయించుకోండి. నేనైతే ప్రతిదీ డీటెయిల్గా చెప్తాను, అయినా సరే మీరు కూడా చెక్ చేయించుకుంటే మంచిదన్నమాట. వెహికల్ తీసుకునేది మీరు కాబట్టి ప్రతి జాగ్రత్త మీరు తీసుకుంటే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాను. వెహికల్ చూసుకోవచ్చు. వెహికల్ రన్నింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉందండి. పికప్ కూడా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, రైట్ సైడ్లో మన ఆఫీస్ ఉంటుంది. ఇది మన ఆఫీస్ అనమాట. టెస్ట్ డ్రైవ్ కోసం అని చెప్పి బయటకు వచ్చాను, ఎందుకంటే ఆఫీస్ ఖాళీ లేదు, అక్కడ వీడియోస్ చేద్దామంటే. లాంగ్ టెస్ట్ డ్రైవ్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. హీట్ మీటర్ ఏమన్నా అప్ అండ్ డౌన్స్ అవుతున్నా సరే లైవ్లో మీకు చూపించేస్తాను. రెండు 2009 మోడల్ అండి ఇది. 2029 వరకు లైఫ్ అయితే ఉంది. ఇన్సూరెన్స్ లైవ్లో ఉంది, ఫోర్స్లో ఉంది. నేమ్ ట్రాన్స్ఫర్ కూడా అయిపోతుంది. ఇది లోకల్ కస్టమర్ అనమాట. సస్పెన్షన్ కూడా బాగుందండి. 4 షాక్ అబ్జర్వర్ కూడా కస్టమర్ అయితే ఎంచుకున్నా అని చెప్పారు. వేయించుకొని ఒక 5-6 నెలలు అవ్వచ్చు వేయించుకొని. వెహికల్ రన్నింగ్ అయితే బాగుందండి కంప్లీట్గా. మైలేజ్ కూడా డీజిల్ కాబట్టి 20+ మైలేజ్ అయితే వస్తుందండి. ఇది డీజిల్లో మైలేజ్ అయితే వస్తుంది ఖచ్చితంగా. ట్రావెల్స్ యూజ్ చేసుకునే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇది గుడివాడలో ఉంటుంది ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ వరకు అయితే మనం ట్రైల్కి అయితే వచ్చాము ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు రివర్స్ కెమెరా. అది రివర్స్ కెమెరా కూడా పర్ఫెక్ట్గా నీట్గా అయితే వర్క్ అయితే అవుతుంది. చూసుకోవచ్చు, క్లారిటీగా జూమ్ చేసి చూడండి. రివర్స్ కెమెరా కూడా పర్ఫెక్ట్గా వర్క్ అయితే అవుతుందండి. పవర్ స్టీరింగ్ కానీ, డ్రై షాఫ్ట్లు కానీ, లో అలారంలు కానీ, ర్యాక్ బాల్స్, ఇన్స్, థైరాయిడ్లు అన్నీ బాగున్నాయి ఫ్రెండ్స్. వెహికల్కి సౌండ్స్ అయితే ఏమీ లేవు. ఫ్రెండ్స్ మరొకటి చెప్తున్నాను, ఇప్పుడు OLXలో ఫ్రాడ్స్ అయితే జరుగుతున్నాయండి. మన పేరుని కూడా యూజ్ చేసి
చాలామంది మోసగాళ్ళు అయితే ఫ్రాడ్ అయితే చేస్తున్నారు. దయచేసి ఎవరన్నా సరే OLXలో యాడ్లు చూసి ఇట్లాగ నాకు సంబంధించింది అరవింద్ కార్స్ అండ్ బైక్ సంబంధించింది అంటే అస్సలు నమ్మొద్దు. అడ్వాన్స్ వేయమని చెప్పాను అడుగుతారు వాళ్ళు, లేదంటే వెహికల్ ఒక 1 అవర్లో సేల్ అయిపోయింది అని అంటారు. దయచేసి అసలు అట్లాంటి అడ్వాన్స్లు ఎవరికి వేయద్దు. దయచేసి మేము ఏదైతే డిస్ప్లేలో నెంబర్స్ అయితే మెన్షన్ చేస్తామో వాటి నుంచి కాల్స్ చేస్తేనే మీరు నమ్మండి, లేదా వాటికైతేనే అడ్వాన్స్ అయితే మీరు వేయించుకోండి. కానీ దగ్గర మా యొక్క 7 నెంబర్స్ అయితే ఉంటాయండి. ఆ నెంబర్స్ మీరు చెక్ చేయించుకున్న తర్వాతే మీరు ఏదన్నా చేయాలనుకుంటే నాకు కాల్ చేసో లేదా డైరెక్ట్గా వీడియో కాల్ చేసో మీరైతే అట్లాంటి అడ్వాన్స్లు అయితే చేయాలి. డైరెక్ట్గా బండి వీడియో కాల్ మన ఆఫీస్లో ఉంటేనే, అది కూడా మన ఆఫీస్లో వెహికల్ వీడియో కాల్ ఉంటేనే మీరు ఏదైనా పేమెంట్ చేయండి. కానీ అదర్గా మన పేరుని యూజ్ చేసి చాలామంది ఫ్రాడ్ అయితే చేస్తున్నారు. ఇది ఆల్రెడీ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చాను, కేసు కూడా అది రన్ అవుతుంది. ఖచ్చితంగా వాడిని పట్టుకుంటామండి. ఇప్పటికీ ఇది 3 సార్లు అన్నమాట ఇలా జరిగింది. కస్టమర్లు కొంతమంది ఫోన్లు చేసి చెప్తున్నారు, అదొకటి గమనించండి. మోసగాళ్ళు బాగా పెరిగిపోతున్నారు ఫ్రెండ్స్. ఒకటి స్పీడోమీటర్ మీటర్ అయితే పనిచేయట్లేదు అనుకుంటా, అలా 0లోనే ఉండిపోయింది. సరే అది చూపించుకోండి. ఇది ఫ్రెండ్స్ వెహికల్ కండిషన్ అయితే బాగుంది. దీనికి సంబంధించి ప్రతి ఒక్కటి ఫస్ట్ నుంచి నేను చెప్తున్నాను, పిన్ టు పిన్ మీరు చెక్ చేయించుకోమని. అది మీరు క్లారిటీగా చెక్ చేయించుకోండి. చూడొచ్చు ఫ్రెండ్స్, లెఫ్ట్ సైడ్లో మన ఆఫీస్ అయితే ఉంది. మన ఆఫీస్కి అయితే వచ్చేసాం ఫైనల్గా. ఇది డే 14th అనమాట. డే 14thలో వీడియో పెడుతున్నాము. దీనికి సంబంధించి డిస్క్రిప్షన్లో మా నెంబర్స్ అయితే ఉంటాయి. ఒకసారి ఇంజిన్ కూడా మీకు స్టార్ట్ చేసి ఉంది కాబట్టి గ్యాస్ ఏమన్నా వస్తుందో మనకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఫ్రెండ్స్ గ్యాస్ ఏమైనా వస్తుందేమో అనేది చూపిస్తాను, క్లారిటీగా చూడండి. మీరు చూసుకోవచ్చు, లాంగ్ డ్రైవ్ అయితే టెస్ట్ డ్రైవ్ చేసాం కదా, గ్యాస్ కానీ అలాంటిది ఏం లేదు, స్మోక్ కానీ. ఇంజిన్ రన్నింగ్ అయితే చాలా బాగుందండి, పర్ఫెక్ట్గా ఉంది. దీనికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క డీటెయిల్ మా నెంబర్స్ 3 నెంబర్స్ అయితే పెడతాము డిస్క్రిప్షన్లో. యూట్యూబ్లో కాబట్టి డైరెక్ట్ డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఇస్తాము, మా నెంబర్స్కి కాల్ చేయండి. మన ఆఫీస్ చూసారు కదండి, నెంబర్ ఆఫ్ 2 వీలర్ బైక్స్ ఉంటాయి మన దగ్గర, నెంబర్ ఆఫ్ కార్స్ ఉంటాయి. మీకు నచ్చిన 2 వీలర్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. దాదాపుగా ఒక 100 2 వీలర్ వెహికల్స్ అయితే ఉంటాయి మన దగ్గర. దీనికి సంబంధించి సపరేట్గా వీడియో అయితే చేస్తాము. అరవింద్ కార్స్ అండ్ బైక్స్ అనేది ఏపీలో ఒకటే ఉంది. మోసగాళ్ళ మాయలో దయచేసి పడద్దు. డైరెక్ట్గా మన ఆఫీస్లోనే వెహికల్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడికి వచ్చి చూస్తేనే మీరు వెహికల్స్ అయితే నమ్మండి. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా వెహికల్ ప్రైస్ అయితే 1,59,000 ప్లస్ 7,000 కమిషను. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఫైనల్ ప్రైస్ అయితే 1,000 రూపాయలు కూడా నెగోషియేషన్ లేదు. ఫైనల్ ప్రైస్ అయితే కస్టమర్కి అయితే ఇచ్చేసేయాలి కాబట్టి అదొకటి మీరు గుర్తుపెట్టుకుంటారని కోరుకుంటున్నాను. ఇలానే సపోర్ట్ చేస్తారని. డే 14th వరకు వచ్చేసాము మనము, 30 days 30 కార్స్లో డే 14th జాతర వరకు వచ్చేసాము. ఇలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.